హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బీరప్ప కామరతి దేవిల కళ్యాణం దగ్గర వేసిన ముగ్గు పటం ఇది. చూడడానికి ఎంతో బాగుంది. చూడగానే దైవత్వం ఉట్టిపడేలా ఉంది. ఇక్కడ మల్లన్న పటాలు వేస్తారు, కొమ్మిళ్ళ దగ్గర వేస్తారు, కానీ ఇక్కడ బీరప్ప దగ్గర కూడా ఈ పటాలు వేసారు. చాలా బాగా అంటారు స్వామి. ఇక్కడ తర్వాత అమ్మవారు గుడి ఉంటుంది, పక్కనే అమ్మవారి గుడి. ఇక్కడ గుడి ముందే కళ్యాణం జరిగింది. ఒక బీరప్ప కామరతి దేవుల కళ్యాణం జరిగింది. ఈ ఆడపడుచులు బియ్యాలు పోస్తున్నారు దేవునికి. ఇది ముందు వీడియోలో కూడా చూపించిన కానీ మళ్ళీ ఒక బిట్ ఇక్కడ వేసిన, ఎందుకంటే ఇక్కడ ఆ పటం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించి మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది ఇది వీడియో. ఇక్కడ బీరప్ప స్వామి కళ్యాణం జరుగుతుంటే ఊరు మొత్తం ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అక్కడ భోజన ఏర్పాట్లు కావచ్చు, అక్కడ నీటి వసతి కావచ్చు, టెంట్ కావచ్చు, అన్ని బాగా చేశారు. ఇంకొకటి ఏంటంటే వాతావరణం అంతా పండగ సమయంలో కూల్ ఉంది కాబట్టి ఎండ కొట్టలేదు. ఆ ఎండ కొట్టనందుకు బాగైంది. కానీ అయినా ఎండ కొట్టినా ఇబ్బంది లేకుండా టెంట్లు మాత్రం చాలా పెద్దగా చేసారు. నిర్వాహకులు చాలా బాగా చేసారు. సాయంత్రం పూట పొట్టేళ్ల బలి అయితే చాలా బాగా అనిపించింది. గొర్రె పొట్టేళ్ల బలి కార్యక్రమం. బలిచ్చే వరకు నేను అక్కడ ఉండలే, కానీ ఆ చేసే పూజలు, క్రతువులు, అవన్నీ ఏర్పాట్లు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆ గొర్రె పొట్టేళ్ళు వాళ్ళు ఒక్కొక్కరే పొట్టేళ్ళని ఒక్కరే సొంతంగా ఎత్తుకొని భుజాల మీద వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. భుజాల మీద వేసుకొని ఒక దేవాలయం దగ్గర తీసుకొచ్చారు. పొట్టేళ్ళు మామూలుగా ఏం లేవు, ఒకటొకటి చాలా పెద్దగా ఉన్నాయి, కొమ్ములు తిరిగి ఉన్నాయి. పెద్ద పెద్ద పొట్టేళ్ళు అవి. గుర్ర పొట్టేళ్ళు అన్ని మేక పొట్టేళ్ళు ఉన్నాయి, గుర్ర పొట్టేళ్ళు ఉన్నాయి. ఒక నిర్వాహకులు మాత్రం చాలా బాగా చేశారు. ఒగ్గోళ్ళు మాత్రం ఒక 40 నుంచి 50 మంది ఒగ్గు కళాకారులు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పండుగలకంతా పూజారులు వాళ్ళే కాబట్టి వాళ్ళే అన్ని చేస్తారు కాబట్టి కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు కాబట్టి ఒగ్గు వాళ్ళు ఒక 40 నుంచి 50 మంది ఒగ్గు కళాకారులు వారం నుంచి 10 రోజులు గ్రామంలోనే ఉండి ఈ పండుగని ఎంతో గ్రాండ్ గా చేశారు. ఇంతకుముందు వీడియోలో చెప్పిన వాళ్ళు షాద్నగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళంట. చాలా బాగా చేశారు. వాళ్ళ పేరు కనుక్కోలేదు. ఒకవేళ వాళ్ళ పేరు కనుక్కుని ఉంటే వాళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇద్దాం అనుకున్నా, కానీ పేరు కనుక్కోలేదు. ఈ గొర్రె పొట్టేళ్లకు ఆ కుండలతో స్నానం చేయించి నీళ్లు పోసి పసుపు బండారు పెట్టారు. అవి జల్దిస్తాయి. జల్ది అంటే ఒళ్ళు జల్దినట్టుగా జల్దిస్తాయి. ఆ జల్దిచ్చినాకనే గొర్రె పొట్టేళ్ళను బలిస్తారు. బలి చేసినప్పుడు వీడియో తీయలేదు, పెట్టలేదు యూట్యూబ్ లో. ఎందుకంటే బ్లడ్ వచ్చే కంటెంట్ యూట్యూబ్ లో పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు కాబట్టి పెట్టలేదు. ఇక్కడ దేవాలయం ముందు సపరేట్ గా ఒగ్గు కళాకారులకు స్టేజ్ చేసారు. ఎందుకంటే ఒగ్గు కళాకారులు పైన కొద్ది స్టేజ్ మీద ఉంటే జనాలకు బాగా కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం జాతర వాతావరణం లాగా అయిపోయింది. మొత్తం ఈ ఏరియా మొత్తము ఇక్కడ నుంచి ఊర్ల దాకా మొత్తం జాతర వాతావరణం లాగా కనిపిస్తుంది. అంతా రోడ్ ఏమోటి వచ్చిపోయేటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు ఊర్ల దాకా మొత్తం జనాలే కనిపిస్తారు. ఈ టెంట్ కూడా ఇక్కడ నార్మల్ టెంట్ వేయకుండా ఈ వైట్ టెంట్ వేసినందుకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొబ్బరికాయలు మొత్తం ధ్వజస్తంభం దగ్గరనే కొట్టాలని చెప్పారు నిర్వాహకులు. ఆ రోజు మాత్రము, తర్వాత గుడిలో కూడా కొట్టుకోవచ్చు. ఇక్కడ ముందు జనాలు చూడడానికి ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడి స్క్రీన్లో ఏర్పాటు చేసినందుకు చైర్స్ అక్కడ ఏర్పాటు చేసారు. బాగుంది. ఇదండి బీరప్ప పండుగ అయితే చాలా గ్రాండ్గా జరిగింది మా గ్రామంలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.